అందరికీ నమస్కారం. నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో కావచ్చు తీవ్ర చర్చకు దారితీసినటువంటి రావణ్ కేసు విషయంలో ఒక్కొక్కరిగా మౌనం దాల్చుతూ వచ్చారు. మొదటగా రావణ్కు బలంగా సపోర్ట్ చేస్తూ వచ్చినటువంటి ప్రకాష్ రాజ్ కావచ్చు, తులసి చంద్ కావచ్చు, అప్పుడు న్యాయవాది జడా శ్రావణ్ కావచ్చు. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు మౌనంగానే ఉన్నారు. ఎందుకు? ఏం జరుగుతుంది అసలు? రావణ్ కేసులో ఏం జరుగుతుంది? ఆల్రెడీ కస్టడీని మళ్ళీ పొడిగించారు. ఈ నెల 30 వరకు 31 వరకు రావణ్ కస్టడీని మళ్ళీ పొడిగించారు. బేసిక్గా ఉపా చట్టం అంటే 6 నెలల వరకు బయటకు రారు అనేది ఒక. మరోపక్క గమనాకు సంబంధించి కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. అసలు గమన ఎవరు, ఇంద్రసేన ఎవరు, గమన ఫ్యామిలీ ఏమైంది, ఆ ఫ్యామిలీ మీన్స్ వాళ్ళ భర్త ఏమయ్యాడు, అత్త ఏమయ్యాడు, బెంగళూరులో ఏం చేసేది, సో ఎలా ఇక్కడికి వచ్చింది, ఇంద్రసేనకు గమనకు ఉన్న సంబంధం ఏంటంటే రకరకాలుగా కథనాలు వస్తున్నాయి. సో అయితే వాస్తవానికి సరే మిగతా గమన విషయాన్ని కాసేపు పక్కన పెడదాం. ఎందుకంటే అసలు విషయం అంతా రావణ్ విషయం కాబట్టి, రావణ్ ఉన్నప్పుడు లేదా రావణ్కి బెయిల్ వచ్చిన కేసుల్లో చాలా బలంగా నిలబడినటువంటి ప్రకాష్ రాజు, తులసి చందు ఉపా చట్టం పెట్టిన తర్వాత మౌనం దాల్చారు. ప్రకాష్ రాజు చివరిసారిగా 7వ తారీఖున ఒకసారి రెస్పాండ్ అయ్యాడు. తర్వాత వెరీ జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి ప్రకాష్ రాజుని వివిధ మీడియాల్లో ప్రశ్నిస్తుంటే 12వ తారీఖున ఒక వీడియో విడుదల చేశాడు. మళ్ళీ అంటే ఒక 6 రోజులు గ్యాప్ తీసుకుని 12వ తారీఖున ఒక వీడియో విడుదల చేశాడు. నేను ఎక్కడికి పోలేదు, నేను ఇక్కడే ఉన్నాను, అన్నీ చూస్తూనే ఉన్నాను, దిగజారండి అని చెప్పి ఒక వీడియో విడుదల చేశాడు. సో 12వ తారీఖు తర్వాత ఇప్పటి వరకు కూడా అంటే దాదాపుగా 9-10 రోజుల నుంచి ప్రకాష్ రాజు రావణ్ విషయంలో ఎక్కడా మాట్లాడలేదు. ఈవెన్ రావణ్కి కస్టడీని పొడిగించినప్పుడు కూడా, ఈ రిమాండ్ని 14 రోజులు మళ్ళీ పొడిగించినప్పుడు కూడా ప్రకాష్ రాజు దీని మీద మాట్లాడలేదు. ఎందుకు? అలాగే తులసి చంద్ కూడా చివరిసారిగా 7వ తారీఖున రెస్పాండ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 15 రోజులు అవుతుంది. ఈ 15 అంటే 2 వారాలు సుమారు అవుతుంది. ఈ 2 వారాల్లో ఎక్కడా కూడా తులసి చంద్ కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఇక జడా శ్రావణ్ ఓపెన్గా నేను ఆ కేసు నుంచి తప్పుకుంటున్నానని ఆయన ప్రకటన చేశాడు. దానికి ఒక రీజన్ చెప్పాడు. నేను మొదటి 4 కేసుల్లో నేను బెయిల్ తీసుకువస్తే నాకు చెప్పకుండా ఉన్నట్టుండి గమన అనే అమ్మాయి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం, పొన్నవోలు సుధాకర్ రెడ్డి రావడంతో నాకు నచ్చలేదు. నాకు కనీస సమాచారం ఇవ్వకుండా వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవడంతో నాకు నచ్చలేదు కాబట్టి నేను కేసు నుంచి పక్కకు వచ్చేసానని చెప్పి జడా శ్రావణ్ ఆల్రెడీ ఒక వివరణ ఇచ్చాడు. మొదటి నుంచి రావణ్కి బలంగా అండగా నిలబడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళు. ఇకపోతే ఇప్పుడు మౌనంగా ఉన్నటువంటి మరొక వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ద్వారా న్యాయ సహాయం చేస్తాము అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా రావణ్ గురించి మాట్లాడటం మానేశాడు. ఈ వారం 10 రోజుల్లో మధ్యలో జగన్మోహన్ రెడ్డి 1-2 ప్రెస్ మీట్లు పెట్టినప్పటికీ కూడా రావణ్ అరెస్ట్ తర్వాత ఒకసారి మాత్రమే మాట్లాడాడు. సోషల్ మీడియా వేదికగా కూడా మాట్లాడాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు రావణ్ గురించి ఎక్కడా మాట్లాడలేదు. మొదట్లో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు, నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం, పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారని మాట్లాడిన వైసీపీ నాయకులు, వైసీపీ సోషల్ మీడియా కూడా ఇప్పుడు రావణ్ గురించి ఎత్తడం మానేసింది. అంటే ఆల్మోస్ట్ వైసీపీ సోషల్ మీడియా ఆల్మోస్ట్ రావణ్ గురించి మర్చిపోయింది. ఎందుకు? మొదట్లో రావణ్ అంశం తప్ప, మొదటి 4-5 రోజులు రావణ్ అంశం తప్ప వైసీపీ ఏ అంశాన్ని తీసుకోవాలి. ఈవెన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశాలను కూడా తీసుకోవాలి. కేవలం రావణ్ అంశాన్ని మాత్రమే హైలైట్ చేసింది. కానీ ఈ కొద్ది రోజులుగా, గత వారం 10 రోజులుగా వైసీపీ సోషల్ మీడియా రావణ్ అంశాన్ని ఎక్కడా టచ్ చేయటం లేదు. మొన్న రావణ్కి మరొకసారి రిమాండ్ పొడిగించినప్పుడు కూడా ఎక్కడా వైసీపీ మాట్లాడలేదు. అంటే ఏంటి? రావణ్ తప్పు చేశాడు అని భావిస్తున్నారా? లేదా రావణ్ ఫోన్లో డేటా బయటకు వస్తే ఆ భాగోతాలు బయటపడతాయని భయపడుతున్నారా? ఇప్పటికే రావణ్తో చాలామంది వైసీపీ నేతలు టచ్లో ఉన్నారు. రేపు మాపు వాళ్ళ డేటా వచ్చే అవకాశం ఉందని చెప్పి రకరకాల కథనాలు కూడా వస్తున్నాయి. సరే, ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధమో పక్కన పెడితే రావణ్ ఫోన్లో కొన్ని అశ్లీల వీడియోలు ఉన్నమాట వాస్తవం. దానికి సంబంధించి చాలామంది నమ్మారు. అయితే ఇప్పుడు ప్రకాష్ రాజు కావచ్చు, తులసి చంద్ కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళు కూడా దూరంగా ఉండటానికి అదే కారణమా? రావణ్ ఫోన్లో ఉన్నటువంటి డేటా కావచ్చు, రావణ్ ఫోన్లో ఉన్నటువంటి వీడియోలు కావచ్చు, ఇవి మనకి రేపొద్దున డ్యామేజ్ చేస్తాయనే భయమా? లేదా ప్రభుత్వం అన్ని ఆధారాలను బయట పెడితే ఇప్పుడు సపోర్ట్ చేసిన మనం ఇరుక్కుపోయే అవకాశం ఉంది కాబట్టి సైలెంట్గా ఉందామని వదిలేశారా? వాస్తవానికి రావణ్ చేత అసలు ఈ వీడియోలు మాట్లాడించింది ఎవరు, ఫండింగ్ చేసింది ఎవరు? సో ఈ కోణంలో కూడా విచారణ జరుగుతుంది. సరే, ఇది బయటకు వస్తుంది. ఎందుకంటే పెట్టిన చట్టం అలాంటిది కాబట్టి లింకులన్నీ కూడా బయటకు రాగుతారు. ప్రకాష్ రాజ్తో సంబంధాలు ఉన్నాయా, లేకపోతే తులసి చంద్తో సంబంధాలు ఉన్నాయా, లేదా జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు ఉన్నాయా, ఎవరెవరితో కాంటాక్ట్లో ఉన్నాడు, ఎవరు ఫండింగ్ ఇస్తున్నారు, బ్యాంక్ అకౌంట్లో ఎవరెవరి దగ్గర నుంచి డబ్బులు వస్తున్నాయి, ఎవరెవరితో కాంటాక్ట్లో ఉన్నాడు, ఇవన్నీ కూడా రేపొద్దున పోలీసులు ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తాయి. ఈవెన్ ఏబి వెంకటేశ్వరరావు కూడా మొదట్లో చట్టం పెట్టడానికి ఖండించాడు ఆయన. సో దీన్ని ఖండించినటువంటి ఏబి వెంకటేశ్వరరావు కూడా ఇప్పుడు మౌనం దాల్చాడు.
ఎందుకు వరుసగా వీళ్ళందరూ మౌనం దాల్చడం వెనుక కారణం ఏంటి ప్రకాష్ రాజు కావచ్చు, తులసీంద్ర కావచ్చు, జగన్ కావచ్చు, వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, ఏబి వెంకటేశ్వరరావు కావచ్చు, జడా శ్రావణ్ కావచ్చు, వీళ్ళందరూ ఎందుకు శ్రావణ్ విషయంలో నోరు మెదపటం లేదు, ఎందుకు ఎక్కడా టచ్ చేయటం లేదు? ఈవెన్ సాక్షిలో కూడా రావణ్కి సంబంధించి ఎక్కడ రాయట్లా, వైసీపీ సోషల్ మీడియాలో కూడా ఎక్కడ రావణ్ టాపిక్ని ఎత్తుకోవటంలా, పూర్తిగా రావణ్ అనే వ్యక్తిని గత వారం నుంచి మర్చిపోయారు. ఎందుకు? నిజంగానే వైసీపీ ఆరోపించినట్టుగా కూటమి సాధిస్తుంది, కక్ష సాధింపే అయితే రావణ్ విషయంలో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి, ఎక్కడో చోట రావణ్ టాపిక్ తీసుకొస్తూ ఉండాలి, అంటే ఇది నలుగుతూ ఉండాలి. కనీసం కూటమి మీద విమర్శలు చేయడానికైనా రావణ్ టాపిక్ పైకి తీసుకురావాలి. కానీ రావణ్ టాపిక్ పైకి తీసుకురావటం లేదు. ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఇతర అంశాల మీద మాట్లాడాడు తప్ప, ఏదో 2.0 అని యాప్ తెచ్చాడు, దాని గురించి ప్రెస్ మీట్ కూడా పెట్టాడు, సోషల్ మీడియా గురించి మాట్లాడాడు. బట్ రావణ్ గురించి ఆ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి. తర్వాత ఏదో ప్రెస్ మీట్ కూడా జరిగినట్టుంది, దాంట్లో కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి రావణ్ గురించి మాట్లాడాలి. పూర్తిగా వైసీపీ సోషల్ మీడియా వదిలేసింది. మీరు సెర్చ్ చేయండి కావాలంటే, గత వారం నుంచి రావణ్ అనే పేరుతో మీకు ఎక్కడా కూడా ఏమీ దొరకట్లా. ఏదో కొన్ని మీడియా ఛానల్స్లో ఇంకా కొద్దిగా కథనాలు నడుపుతున్నాయి అనుకోండి, వాళ్ళ కుటుంబ నేపథ్యం కావచ్చు, గమన కావచ్చు, ఇంద్రసేనారెడ్డి కావచ్చు, రకరకాల కథలతో కొన్ని ఛానల్స్ దీన్ని నడుపుతున్నాయి తప్ప వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, లేదా మనం మాట్లాడుకున్న వాళ్ళు కావచ్చు, రావణ్ విషయంలో వెనక్కి తగ్గారు. అంటే రావణ్ విషయంలో రేపొద్దున ప్రభుత్వం కొన్ని సంచలన విషయాలు బయట పెట్టబోతుందేమో. రావణ్ ఫోన్కు సంబంధించినటువంటి కాల్ డేటా కావచ్చు, ఇతర డేటా కావచ్చు బయటకు తీస్తే మన భోగోతాలు బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఎంత తక్కువ రియాక్ట్ అయితే అంత మంచిది అని వైసీపీ భావిస్తుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఈవెన్ సరే వైసీపీ అంటే కొన్ని రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటుంది. ఈవెన్ ఈ మాట స్వయంగా జడా శ్రావణ్ కూడా చెప్పాడు. మొదట్లో అసలు వైసీపీ పార్టీ రావడం వెనక రాలేదు, 4 కేసులు నేను బెయిల్ ఇచ్చినప్పుడు. బట్ ఎప్పుడైతే ఉపా చట్టం పెట్టారో ఇది మనకి రాజకీయంగా విమర్శించడానికి ఉపయోగపడుతుంది అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యాడు. పొలిటికల్గా ఆయనకు ఉపయోగం లేకపోతే ఆయన కూడా రాడు అని చెప్పి జడా శ్రావణ్ కూడా విమర్శించాడు. మరి ఎందుకు ప్రకాష్ రాజు, మొదటగా ప్రకాష్ రాజు గురించి మాట్లాడాలి. ఎందుకు ప్రకాష్ రాజు నోరు తెలపట్లేదు? ఈ వారం 10 రోజుల నుంచి ఎందుకు మాట్లాడతారు? ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు, ఆయన సోషల్ మీడియా యాక్టివ్గా ఉంది. నిన్న కూడా ఏదో కార్యక్రమంలో పాల్గొన్నాడు. సో ఆయన సోషల్ మీడియా యాక్టివ్గా ఉంది. కానీ రావణ్ విషయంలో మాత్రం రాట్లా. రావణ్ అరెస్ట్ అయినప్పుడు వరుసగా రోజుకొక వీడియో, రోజుకొక ట్విట్ 4-5 రోజుల పాటు విడుదల చేశారు. తులసీచంద్ కావచ్చు, ప్రకాష్ రాజు కావచ్చు. అంటే మొదట్లో పూర్తిగా బెయిల్ వచ్చిన ప్రతిసారి ఇది కూటమి వైఫల్యం, కూటమికి చెంపపెట్టి అన్నారు. బట్ అరెస్ట్ అయిన తర్వాత కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు అన్నారు. బట్ ఇప్పుడు ఏదీ మాట్లాడటం లేదు. ఆ రెండూ మాట్లాడటం, చెంపపెట్టు లేదు, కక్ష సాధింపు లేదు, రెండూ మాట్లాడటం లేదు. తులసీచంద్ కూడా సైలెంట్ అయిపోయింది. తర్వాత రకరకాల వీడియోలు చేసుకుంది. ఏదో సాయి కృష్ణ గురించి వీడియో, ఇంకోటి ఏదో రకరకాల వీడియోలు చేసింది. తనను విమర్శించారని ఒక వీడియో చేసింది. బట్ రావణ్ విషయంలో మాత్రం మాట్లాడటం లేదు. అంటే ఏం జరుగుతుంది అంటే పూర్తిగా ఎందుకు ఇప్పుడు మొత్తం స్టోరీ మొత్తం కూడా గమన చుట్టూ తిరుగుతుంది. ఎక్కడ చూసినా గమన విషయం, గమన ఇంద్రసేన ఎవరు, గమన ఎవరు, వాళ్ళకి సంబంధం ఏంటి, రావణ్ ఎలా వచ్చాడు, ఈ కోణంలో తిరుగుతుంది తప్ప రావణ్కి మద్దతుగా కానీ సపోర్ట్గా కానీ ఎవరు వచ్చే ప్రయత్నం చేయటం లేదు. అంటే రావణ్ తప్పు చేశాడని బలంగా భావిస్తున్నారా, లేదా రేపొద్దున డేటా విడుదల చేస్తే అడ్డంగా దొరికిపోతాము, ఇప్పుడు ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిదని అనుకుంటున్నారా? ఎందుకు ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, జస్ట్ ఆస్కింగ్ పేరుతో ప్రశ్నించే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కూడా ఎందుకు దీని గురించి మాట్లాడటం లేదు? పోనీ ఏం జరుగుతుంది అసలు రావణ్ విషయంలో, తెర వెనక ఏం జరుగుతుంది అనేది కూడా ఏమీ తెలియట్లా. పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తాడని చెప్తున్నాడు, ఆయన తరపు నుంచి కూడా ఏం జరుగుతుందో తెలియట్లా. వాస్తవానికి మన ప్రభుత్వం చేసినటువంటి కస్టడీ పిటిషన్ వెనక్కి తీసుకుంది. ఎందుకంటే మన 10 రోజుల కోసం వేశారు, ఇప్పుడు 15 రోజుల కోసం వేస్తామని చెప్పారు. సో వేశారు కూడా. సో కస్టడీకి కూడా ప్రస్తుతానికి ఇవ్వలేదు, ఇంకా పోలీసులు కస్టడీకి కూడా ఇచ్చినట్టుగా లేరు. సో ఏం జరుగుతుంది రావణ్ కేసులో, ఏం జరుగుతుంది అంటే ఇంకా మొబైల్ డేటాకు సంబంధించి ఇంకా ఏమైనా కూపీ లాగుతున్నారా, ఇంకా ఫోరెన్సిక్ ల్యాబ్లోనే ఇంకా ఏమైనా ప్రాసెస్ జరుగుతుందా, సో ఏం జరుగుతుంది? సో ఇది మొత్తంగా రావణ్ విషయంలో మాట్లాడిన అందరూ కూడా ఒక్కసారిగా మౌనం దాల్చడంతో ఎస్ రావణ్ సైడ్ నుంచి తప్పు ఉందని భావిస్తున్నారు. రావణ్ విషయంలో మనం ముందుకు వెళితే రేపొద్దున మనకు డ్యామేజ్ అవుతుందనే ఉద్దేశంతోనే వీళ్ళందరూ మౌనంగా ఉన్నారని చెప్తున్నారు. సో మీరు ఎలా చూస్తారు? వీళ్ళందరూ రావణ్ విషయంలో ఒక్కసారిగా మౌనం దాల్చడాన్ని మీరు ఎలా చూస్తారు? అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.